హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాల. మీరు చూస్తున్నారు వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డు గత వారం 10 రోజులుగా మనకి ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్లో, డిస్కషన్స్లో, పేపర్స్లో, బయట ఎక్కడ చూసినా ఈ వక్ఫ్ బోర్డు గురించి బాగా వింటున్నాము. ఈ వక్ఫ్ బోర్డు సంగతి ఏందో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళకి తెలవాలి అంటే నాకు తెలియకున్నా కూడా నేను ఎలాగోలా తెలుసుకొని చెప్పొచ్చు కదా. సో అలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో దట్ నా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డు గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? ఈ నాకు కూడా తెలియదు. ఓకే, తెలియదు అనే ఉద్దేశంతో లిటిల్ బిట్ బిగినింగ్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆ, నా దగ్గర అయితే ఏ చార్ట్ జీపీటీ ఉంది. ఆ ఏ చార్ట్ జీపీటీలో నేను కొట్టాను అసలు ఐ నీడ్ హిస్టరీ ఆఫ్ వక్ఫ్ బోర్డ్ అండ్ ఫుల్ లెంత్ డీటెయిల్స్ స్టిల్ ఎస్టర్డే అబౌట్ ఇట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మీ. సో అలాగనగానే నాకు చూడండి, భారతదేశంలో వక్ఫ్ బోర్డుల చరిత్ర మరియు ప్రస్తుత పరిణామాలపై సమగ్ర సమాచారం మీకు అందిస్తున్నాను. అంటే వక్ఫ్ బోర్డు గురించి, వక్ఫ్ బోర్డుల చరిత్ర నుంచి స్టార్టింగ్ హిస్టరీ నుంచి మనకు ఈ ఏ చార్ట్ జీపీటీలో వెతికి మనకి చాలా యూస్ఫుల్గా ఇస్తుంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే మనం అందరం తెలుసుకుంటే మనకి అసలు ఈ వక్ఫ్ అంటే ఏందో తెలిసిపోద్ది. వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ అనేది ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం స్థిర లేదా చర ఆస్తులను శాశ్వతంగా అంకితం చేయడం. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం, ఇస్లామిక్లో మనకి షరియత్ అనే చట్టం ఉంది కదా, ఆ షరియత్ చట్టం ప్రకారం, ఓకే, షరియత్ అనే చట్టం ఉందనుకుంటున్నా, షరియత్ చట్టం ప్రకారం లేదా ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం స్థిర లేదా చర ఆస్తులను శాశ్వతంగా అంకితం చేయడం. అంటే జస్ట్ డొనేట్ చేసేసి పర్మనెంట్గా వాళ్ళకే అంటిపెట్టేసినట్టు ఉండే ఆస్తులు, ఓకే, అది డొనేట్ చేయడం అని చెప్పి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఆస్తులను విక్రయించడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం సాధ్యం కాదు. వాటిని అసలు అమ్మడం కుదరదంట. వేరే ప్రయోజనాలకంటే ఇక్కడ దాతృత్వ, మతపర, ఇంకా ఏ ప్రయోజనాలు కాకుండా వేరే ఏ ప్రయోజనాలకైనా వీటిని వాడడం కుదరదు అని చెప్తున్నాడు. అవి నిర్దిష్టమైన మతపరమైన లేదా సామాజిక సేవల కోసం మాత్రమే వినియోగించాలి. అంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి, లేకపోతే రిలీజియస్ స్కీమ్స్కి, వాటికి మాత్రమే ఈ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో డొనేట్ చేసిన వాటిని, అంటే స్థిర అంటే భూములు, చర అంటే మనకి ఏవైనా ఉండొచ్చు, ఓకే, మూవబుల్, ఇమూవబుల్ అని చెప్తారు కదా తెలుగులో, ఇంగ్లీష్లో అయితే. సో ఆ వర్డ్ ఇక్కడ వాడుకోవచ్చు. మరి అసలు ఈ వక్ఫ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాడు. భారతదేశంలో వక్ఫ్ బోర్డుల చరిత్ర. 12వ శతాబ్దం భారతదేశంలో వక్ఫ్ వ్యవస్థ ప్రారంభం ముల్తాన్ ముయూజుద్దీన్ సమ్ గోర్ మహమ్మద్ గోరి స్టార్ట్ చేశాడంట. ఈ దరిద్రుడు మనకి భారతదేశంపై దండయాత్రలు చేశారని చెప్పి మనం చరిత్రలో చదువుకొని ఉంటాము. ఈయన ఎందుకు స్టార్ట్ చేశాడో తెలియదు, కానీ దీనివల్ల చాలా అనర్థాలు జరిగిపోయినాయి. అది మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సమ్మరీ అంతా చేసుకుంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆయన ముల్తాన్లోని జామా మసీదుకు 2 గ్రామాలు అంకితం చేశాడు. ఓకే, ఆయన ఉద్దేశం బాగానే ఉంది. ఆయన జామా మసీదుకి ఆలనపాలన చూసుకోవడానికి, వాటిని నిర్వహించడానికి ఏదైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చుల కోసం వీటిని ఇచ్చాడు. అంటే మనకి సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే మన టెంపుల్స్కి ఎలాగైతే మనకి భూములు ఇస్తారో, ఆలయ భూములు ఉంటాయి కదా, ఆలయ భూములు ఇచ్చినట్టు వీళ్ళకి మసీదుల కోసం ఆయన 2 గ్రామాలను అంకితం చేశారంట. ఆయన ఉద్దేశం బాగానే ఉంది. తర్వాత దీన్ని చెడగొట్టారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 12వ శతాబ్దంలో స్టార్ట్ అయింది, అది అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. బ్రిటిష్ పాలన 1913 వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు దరిద్రులు, మనకి మీ అందరికీ తెలుసు, వాళ్ళు 1905లో మనల్ని భారతదేశాన్ని విభజించు పాలించని చెప్పి, డివైడ్ అండ్ రూల్ అని చెప్పి ఒక కొత్త ఫార్ములా తీసుకొచ్చారు. ఆ ఫార్ములా ప్రకారం ఈ పనికిమాలిన ఎదవలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు 1913లో వక్ఫ్ బోర్డులు స్టార్ట్ చేశారండి. వీళ్ళకి దిక్కుమాలిన ఐడియాలు వచ్చాయి కాబట్టి మన భారతదేశం అంతా భ్రష్టు పట్టిపోయింది. ఓకే, 1913లో ఈ వక్ఫ్ బోర్డులు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళే దరిద్రులు స్టార్ట్ చేసినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈయన మహమ్మద్ గోరి ఏదో ఆయన టెంపుల్స్ని, ఆయన ముస్లిమ్స్ ఏదైతే మసీదులు ఉంటాయో ఆ మసీదులకు డొనేట్ చేసుకొని వాటిని నిర్వహించుకోవడానికి చెప్పి ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన ఉద్దేశం బాగానే ఉంది. ఆయన చేసిన ఏదో పనులు వాటి గురించి మనకైతే ఇక్కడ అవసరం లేదు. ఓకే, వాళ్ళు ఏదేం చేశారో అంత హిస్టరీలో మనం నేర్చుకున్నాము. ఓకే, వాటి మీద మనం ఇప్పుడు వాదోపవాదాలు అవసరం లేదు. బట్ బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వక్ఫ్ బోర్డులు 1913లో స్టార్ట్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ 1923 ముసల్మాన్ వక్ఫ్ చట్టం 1963లో మనకు వచ్చింది. వీళ్ళు చూడండి, 1913లో వక్ఫ్ బోర్డులు స్టార్ట్ చేశారు, మళ్ళీ చట్టం కూడా చేశారు. 1923లో ముసల్మాన్ వక్ఫ్ చట్టం 1963లోకి అమల్లో కూడా తెచ్చారు. ఇది వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన మొదటి చట్టం. సో చట్టం అనేది 1923లో మనకి స్టార్ట్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. 1923లో దీనికి కంటిన్యూషన్ మన
భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1954లో మనకు వచ్చిన గవర్నమెంట్ అప్పటికి మనకి వీళ్ళే పెద్దన్నలు కదా, పెద్ద పెద్ద దిక్కు అయిపోయారు. ఆ పెద్ద దిక్కున్న వాళ్ళే మనకి ఒక చట్టం తీసుకొచ్చారు. మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్లో అదే ఉంది చూడండి. 1954 స్వతంత్రం తర్వాత వక్ఫ్ చట్టం 1954 ఆమోదించబడింది. దీని ద్వారా వక్ఫ్ బోర్డులు మరింత కేంద్రీకృతమయ్యాయి. సో ఇవి మరీ సెంట్రలైజ్డ్ అయిపోయాయి అనమాట. మరి భారతదేశం మొత్తాన్ని ఇక వీళ్ళు కబ్జా చేసినట్టు, వీళ్ళకి పవర్స్ ఇచ్చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. 1964 కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ స్థాపించబడింది. ఇది రాష్ట్ర వక్ఫ్ బోర్డులను పర్యవేక్షిస్తుంది. ఈ చట్టం ప్రకారం మనకి రాష్ట్రాల్లో కూడా వక్ఫ్లు స్టార్ట్ చేసి ఉంటారు. వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి, అజమాయిషీ చేయడానికి 1964లో కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ స్థాపించబడింది. ఇది రాష్ట్ర వక్ఫ్ బోర్డులను పర్యవేక్షిస్తుందని చెప్పి 1984లో మనకి తెలుస్తుంది. 1995 ఇక ఈ వక్ఫ్ బోర్డుల కంటిన్యూషన్ 1995లో మరీ వక్ర భాష్యాలకి తావిచ్చినట్టు 1995లో వక్ఫ్ చట్టం 1995లో అమల్లోకి తీసుకొచ్చారు. ఇది వక్ఫ్ బోర్డులకు మరింత అధికారాన్ని ఇచ్చింది. అప్పటికే మనకి ఎక్కడెక్కడ ఉన్న భూములన్నీ వీళ్ళని కబ్జా చేసుకొని కూర్చోబెట్టుకున్నారు. భారతదేశం హిందూ సామ్రాజ్యం అయింది కూడా మన భారతదేశంలో ఉన్న హిందూ రాజుల మధ్య సయోధ్య లేకపోవడంతో ముస్లిం పాలకులకి ఒక పనికిమాలినోడు తావిచ్చాడు. ఆ పనికిమాలినోడు చేసిన పాపిష్టి చర్య వల్ల తర్వాత మొత్తం కూడా ముస్లిం సామ్రాజ్యం విస్తరిస్తూ వచ్చింది. అదంతా కూడా స్వాతంత్రం వచ్చినాక కూడా మనకి కంటిన్యూ అవుతూ 1995లో మనకి ఇంకా ఎక్కువగా అధికారాలను కట్టబెట్టేటట్టు ఈ వక్ఫ్ చట్టం 1995లో అమలులోకి వచ్చినట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మరింత అధికారాలు ఇచ్చారు. నేను ఇక్కడ ఎవరిని తిట్టట్లేదండి. నేనేమి ఆ ఏరియాలో ఆ జనరేషన్లో ఉన్నవాడిని కాదు. కానీ మీకు అందరికీ తెలుసు వాళ్ళు చేసిన అకృత్యాలు ఎలా ఉన్నాయి ఏంది అనేది మన హిస్టరీలో చదువుకుంటూ ఉంటాము. మనం రీసెంట్గా ఏవైతే మూవీస్ చూసామో ఆ మూవీస్లో కూడా మనకి క్లియర్గా చేశారు. ముస్లిం రాజులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏం చేశారు, ఎలా హిందూ రాజ్యంలోకి వచ్చి ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు అనేది క్లియర్గా మనకు అక్కడ అర్థమవుతుంది. నేను టాపిక్ డైవర్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ చదువుతుంటే నా రక్తం మరిగిపోతుందండి. ఎందుకు ఇలా చేశారు, ఏం చేశారో వాళ్ళకే తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోయారు. వక్ఫ్ ఆస్తుల ప్రస్తుత స్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, 1995 చట్టం తర్వాత ప్రజెంట్ ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళు వక్ఫ్ ఆస్తుల ప్రస్తుత స్థితిని చూసి మన ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాన్ని ఎంతో కొంత మార్చాలని చెప్పి ఒక కొత్త చట్టం తెచ్చారు. దాని గురించి మనం అక్కడ మనకి ఇక్కడ 2025 వక్ఫ్ సవరణ బిల్ అని చెప్పి ఉంది. దీనికంటే ముందు అసలు ఈ 1995 చట్టం ఏముంది, 2013లో ఏం చట్టం వచ్చింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాట్‌జీపీటీలో తెలుసుకుంటే మనకి క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. వక్ఫ్ ఆస్తుల ప్రస్తుత స్థితి హోంమంత్రి అమిత్ షా ప్రకారం 1913 నుండి 2013 వరకు వక్ఫ్ బోర్డులు 18 లక్షల ఎకరాల భూమిని కలిగి ఉండగా గత 12 సంవత్సరాలు అదనంగా 21 లక్షల ఎకరాలు చేర్చబడినట్టు తెలిపారు. అంటే 1913 నుండి 2013 వరకు 18 లక్షల ఎకరాల భూమిని వీళ్ళు ఆక్యుపై చేశారని అర్థమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ఇంకా 21 లక్షల ఎకరాలంట. మొత్తంగా చూడండి 39 లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏం చేశారో క్లియర్గా అర్థమవుతుంది. మీకు అందరికీ తెలుసు. యూట్యూబ్ ఛానల్లో మీరు వక్ఫ్ బోర్డులో అకృత్యాలని చెప్పి ఒక వీడియో మీరు కొడతారంటే ఎవరు చూసినా చాలా మంది సోషల్ మీడియాలో యూట్యూబర్స్ వాళ్ళ బాధను వెలగక్కుతూ ఉన్నారు. 2025 వక్ఫ్ సవరణ బిల్లు, దీని గురించి తర్వాత చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనకి ఈ వక్ఫ్ హిస్టరీ గురించి మనం తెలుసుకున్నాం. మళ్ళీ మన చాట్‌జీపీటీలోనే మనకి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంది. ఓకే, సో ఇది 2013 వరకు ఉన్న పరిస్థితి. సో చాట్‌జీపీటీలో నేను ఇంతకుముందు చట్టాలు ఏమున్నాయి, వాటి వల్ల ఏం చేశారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏం చేశారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది 2025కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బట్ పాత వక్ఫ్ చట్టం 1995లోని ముఖ్యాంశాలు ఏంది, 1995లో ఉన్న ఈ చట్టాన్ని మనోళ్ళు 2013లో ఎలక్షన్స్ బెనిఫిట్ కోసం ఇంకా ఇంప్రూవైజ్ చేశారు. అంటే వాళ్ళకి ఇంకా అధికారాలు కట్టబెట్టినట్టు నాకు క్లియర్గా అర్థమైంది. అంటే నిన్న నేను రాజ్యసభలో జరిగే డిస్కషన్, అంతకుముందు ముందటి రోజు లోక్సభలో డిస్కషన్ అంతా క్లియర్గా విన్న తర్వాత నాకు దీని మీద వీడియో చేయాలని చెప్పి నాకు కూడా కుతూహలం కలిగింది. చాలామంది యూట్యూబర్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా ఒక వీడియో చేస్తే నా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. దీన్ని చూసినా చూడకపోయినా నాకు వచ్చిన నష్టం లేదండి. నేనైతే కొద్దిగా ఈ వక్ఫ్ చట్టం గురించి అవగాహన పొందొచ్చు అని చెప్పి నేను యాక్చువల్లీ ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే సొంతంగా చదువుకునే అర్థం చేసుకునేది వేరే ఉంటుంది, వివరిస్తూ చెప్పేది కూడా వేరే ఉంటుందని చెప్పి నాకు ఒక అవగాహన ఉంది. ఓకే, పాత వక్ఫ్ చట్టం 1995లోని ముఖ్యాంశాలు. 95లో భారత ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులు మరియు నిర్వహణ కోసం వక్ఫ్ చట్టం 1995 తీసుకొచ్చింది. వక్ఫ్ చట్టం 1995లో వచ్చినట్టు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు 1913లో బ్రిటిష్ వాళ్ళు ఏదైతే దిక్కుమాల చట్టం తెచ్చారో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని చండాలం చేసుకుంటూ వచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఈ చట్టం 1955 నాటి
వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి కొత్త నిబంధనలను కలిగి ఉంది. అంటే 1955 నాటికి వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి కొత్త నిబంధనలు తీసుకొచ్చారండి. అంతకుముందు 2013 అదే 1913లో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు తెచ్చిర్రో ఆ చట్టాలని అంతో కొంత మెరుగ్గా ఉంచింటారు. వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు ఎలక్షన్ బెనిఫిట్స్ ముస్లింలని ఏదైతే సంతృప్తి పరచాలని చెప్పి కొత్త నిబంధనలు 1995 చట్టంలో తీసుకొచ్చినట్టు మీకు తెలుస్తుంది. వక్ఫ్ ఆస్తుల నిర్వచనం మతపరమైన లేదా అతృత సంబంధిత ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా గుర్తించడానికి స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఒకసారి వక్ఫ్గా ప్రకటించిన ఆస్తిని వ్యక్తిగతంగా విక్రయించలేరు లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించలేరు. ఇక్కడ చూడండి, ఒకసారి వక్ఫ్గా ప్రకటించింది ఎవరు? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రకటించుకుంటారు. వాటిని వ్యక్తిగతంగా విక్రయించలేరంట, ఇతర ప్రయోజనాలకు ఉపయోగించలేరంట. ఇలా ఉంది ఈ చట్టంలో. వక్ఫ్ బోర్డుల ఏర్పాటు ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం తప్పనిసరి. సో ఇక్కడ వక్ఫ్ బోర్డు ఖచ్చితంగా ఏర్పాటు చేయడం 1995 నుంచి స్టార్ట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. బోర్డుకు ఒక చైర్మన్ మరియు 6 నుంచి 20 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళందరికీ మనకి గవర్నమెంటే డబ్బులు పే చేస్తుందని చెప్పి కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. వీరిలో ముస్లిం మత గురువులు, ముస్లిం మంత్రులు, పండితులు, శాసనసభ్యులు ఉండాలి. సో మొత్తానికైతే ఇది మొత్తం ముస్లిం సామ్రాజ్యం అని చెప్పి మనకు అర్థమవుతుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ న్యాయమండలి వక్ఫ్ ఆస్తులపై వివాదాలు, యాజమాన్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ తీర్పును సాధారణ కోర్టుల్లో సవాల్ చేయలేరు. వీళ్ళల్లో ఉండేదంతా కూడా ముస్లిం వాళ్ళే ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వక్ఫ్గా ప్రకటించుకుంటారు. ఆ భూముల్ని మళ్ళీ వేరే వాళ్ళు సవాల్ చేయడానికి, అంటే వేరే వాళ్ళు అంటే వేరే మతస్థులకు సంబంధించిన భూములను కూడా వీళ్ళు వక్ఫ్ అని ప్రకటించారు అనుకోండి, వక్ఫ్ ఆస్తిని ప్రకటిస్తే వాడిని ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి మాత్రమే మీరు అడగాలి. ట్రిబ్యునల్ వాళ్ళు ఎట్లాగూ మీకు సహాయం చేయరు. వాటిని మళ్ళీ నాన్ వక్ఫ్ భూములుగా వాళ్ళు ప్రకటించారు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ మోటివేషన్ అనేది, ఇక్కడ మోటివ్ అనేది మనకు అర్థమవుతుంది. వీటిని సాధారణ కోర్టులో సవాల్ చేయాలి, అంటే కోర్టులకు వెళ్ళడానికి లేదండి, దిక్కుమాలిన చట్టం అనమాట. అర్థమవుతుంది. వక్ఫ్ ఆస్తుల రికార్డింగ్ అన్ని వక్ఫ్ ఆస్తులను సర్వే చేసి రికార్డులు నిర్వహించడం తప్పనిసరి. సర్వే చేస్తారంట, రికార్డులు నిర్వహిస్తారంట. రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ కమిషనర్ను నియమించి ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి. సో ఈ వక్ఫ్ కమిషనర్లు ఎవరు ఉంటారండి? మళ్ళీ ముస్లిమ్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళే సర్వే చేసుకుంటారు, వాళ్ళే రికార్డులు పెట్టుకుంటారు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ భూములు కూడా గుంజుకున్నా కూడా ఇక్కడ న్యాయం జరిగేటట్టయితే ఈ చట్టంలో నాకు అనిపించట్లేదు. అవినీతి నివారణ పరిపాలన ఇక్కడ మొత్తం జరుగుతుందే అవినీతి. ఇక నివారణ ఏముంది? పరిపాలన చేయడం ఉంది. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం లేదా అక్రమంగా ఇతరుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వ చర్యలు తీసుకోవచ్చు. ఇతరులు ఎవరు వస్తారండి? ఇతరులు ఎవరు రారు. వాళ్ళే గుంజుకుంటారు, వాళ్ళే తీసుకొని కబ్జా చేసుకుంటారు. ఇక ఇతరులు వచ్చే పరిస్థితి కూడా లేదు. వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా ఆస్తులను లీజుకు ఇవ్వడం లేదా అమ్మడం నిషేధం. వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా ఆస్తులను లీజుకి ఇవ్వడం లేదా అమ్మడం నిషేధం. అంటే వీళ్ళు వేరే వాళ్ళకి లీజు ఇవ్వడానికి లేదు, అలాగే అమ్మడానికి కూడా లేదు అని చెప్పి మాత్రం అర్థమవుతుంది. సో ఎలాగో వీళ్ళు వాళ్ళకే ఇచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు లీజుకి ఇచ్చుకుంటారు, అమ్ముకుంటారు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు. లీజుకి ఇవ్వడం అంటే సరిపోయే. లీజు ఇచ్చేటప్పుడు నామినల్ రేట్ తోటి లీజు ఇస్తారు. వక్ఫ్ ఫండ్ ఏర్పాటు వక్ఫ్ బోర్డుల నిర్వహణ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ఈ నిధికి ఆదాయం వక్ఫ్ ఆస్తుల నుండి వచ్చే అద్దె లాభాలు విరాళ ద్వారా వస్తుంది. యాక్చువల్ అయితే ఇక్కడ ఈ ఆదాయం అనేది చాలా తక్కువగా వస్తుందని చెప్పి నిన్న లోక్సభలో నేను చెప్పి విన్నాను. ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నా కూడా 160 కోట్లు 100+ క్రోర్స్ తప్పితే అంతకంటే ఎక్కువ రావట్లేదని చెప్పి నేనైతే విన్నట్టు గుర్తుగా ఉంది. ఓకే, క్లియర్గా నాకు నెంబర్ గుర్తులేదు కానీ చాలా తక్కువ వస్తుంది. ఇన్ని లక్షల ఎకరాలు 30 లక్షల ఎకరాలు ఉన్నాయి. అన్ని లక్షల ఎకరాల నుంచి 160 కోట్లు 100 కోట్లు అంటే చాలా నామినల్గా వస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. పాత చట్టంలోని సమస్యలు. పాత చట్టం అంటే ఇంత ముందు 1955 చట్టం ఏదైతే ఉందో, 54-55 చట్టం ఉందో దాంట్లో ఉన్న సమస్యలు అంట. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ ఎక్కువగా జరిగింది. వీళ్ళు చేసేదే ఆక్రమణ అని అర్థమవుతుంది. వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆస్తులను విక్రయించాయి లేదా దుర్వినియోగం చేశాయి, ఇష్టమున్నట్టు చేశారని చెప్తున్నారు. ఎవరు ఆస్తులను పొందారు, ఎవరు విక్రయించారు ఏం అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి పూర్తి అధికారం లేకపోవడం వల్ల అక్రమ లావాదేవీలు ఎక్కువగా అయ్యాయి. అసలు జరిగేదే అక్రమము. కొత్త వక్ఫ్ బిల్లు 2024లో మార్పులు. సో ఇక్కడ 1995లో ఉన్న చట్టంలో ఏవైతే లొసుగులు ఉన్నాయో వాటన్నింటినీ సవరిస్తూ 2024లో మార్పులు చేశారు. వీటిని చాలామంది నిరుపేద ముస్లిమ్స్ అయితే హర్షించారని చెప్పి కూడా నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉన్నాను. అంటే కామెంట్స్ చదివాను, కామెంట్స్లో నాకు అర్థమైంది. కొత్త వక్ఫ్ బిల్లు 2024 మార్పులు. ఇక్కడ ముస్లిమ్స్ కూడా దీన్ని సపోర్ట్ చేశారండి, చాలామంది సపోర్ట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. కొత్త చట్టం ముస్లిం కాని సభ్యులకు వక్ఫ్ బోర్డులో ప్రవేశం కల్పించింది. ఇక్కడ నాన్ ముస్లిమ్స్కి అవకాశం కల్పించిందని చెప్తున్నారు. ఇదే పెద్ద ప్రాబ్లంగా ఇక్కడ మనకి మిగతా ముస్లిం ఏవైతే ముస్లిం ఫేవర్ పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీస్ అన్ని కూడా ముస్లిమ్స్కు ఫేవర్గా లేదని చెప్పి ఈ ఒక్క పాయింట్ని చూపించి వాళ్ళు బాగా స్ట్రెస్ చేస్తున్నట్టు నాకైతే అర్థమైంది. వక్ఫ్ ట్రిబ్యునల్ నియమాల్లో మార్పులు చేసింది, ప్రభుత్వానికి అధిక నియంత్రణ ఇచ్చింది. కానీ దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వానికి నియంత్రణ లేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం నియంత్రణ ఇస్తే బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడ ప్రభుత్వానికి అనుమతి లేకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేశారని చెప్పే మళ్ళీ ఇక్కడ 2013లో ఉన్న చట్టంలో చూపించారు. బట్ 2024లో మరి ఇక్కడ మార్పులు చేస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏందో నాకైతే అర్థం కాలేదు.
సారాంశం: పాత వక్ఫ్ చట్టం ముస్లింల మతపరమైన ఆస్తులను రక్షించడం, పరిపాలించడం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొత్త వక్ఫ్ బిల్లు పారదర్శకత, ప్రభుత్వ నియంత్రణ పెంచడం అనే కారణాలతో మార్పులు చేసింది. ఓకే, ఇక్కడైతే ప్రభుత్వం పారదర్శకత, ప్రభుత్వ నియంత్రణ పెంచుకోవడం కోసం ఈ 2024 చట్టంలో ఇంప్రూవ్ చేసినట్టు కనిపిస్తుందని చెప్పి నేను చెప్పట్లేదు, చాట్ జీపీటీ చెప్పింది. పాత వక్ఫ్ చట్టం ముస్లిం మతపరమైన ఆస్తులను రక్షించడం, పరిపాలించడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మరి 2013 వక్ఫ్ చట్టం ఏముంది? 2013 వక్ఫ్ సవరణ చట్టం కూడా ఒకసారి చూద్దాం. 2013 వక్ఫ్ సవరణ చట్టం, ఈ చట్టంలో ఏం చేశారు? 2013 వక్ఫ్ సవరణ చట్టం 1995 వక్ఫ్ సవరణ చట్టంలో మార్పులు చేసి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ మరింత బలోపేతం చేసేలా రూపొందించబడిందని చెప్తున్నాడు. 2013 వక్ఫ్ చట్టంలో ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. వక్ఫ్ ఆస్తుల రక్షణ బలోపేతం: వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడం లేదా విక్రయించడం నేరంగా పరిగణించారు. ప్రభుత్వం లేదా ఏదైనా ప్రైవేటు సంస్థ వక్ఫ్ ఆస్తులను కబ్జా చేయకుండా పరిరక్షించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రభుత్వం కబ్జా చేస్తుందంట. ప్రభుత్వం ఎట్లా కబ్జా చేస్తుందండి? నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం కబ్జా చేయకుండా పరిరక్షించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చారని చెప్తున్నారు. అంటే ప్రభుత్వానికి వక్ఫ్ ఆస్తుల మీద కన్ను పడితే దాన్ని కబ్జా చేసే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యారనమాట. వక్ఫ్ ఆస్తుల గుర్తింపు, పబ్లిక్ నోటీసు: వక్ఫ్ ఆస్తులను పబ్లిక్ నోటీసుల ద్వారా ప్రకటించడం తప్పనిసరి చేశారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన భూమిని ఇతరులు తక్కువ ఖర్చుతో పోరాడి కైవసం చేసుకోవడం ఇకపై సాధ్యం కాదు. అంటే ఒకవేళ వక్ఫ్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఒక భూమిని పబ్లిక్ నోటీసుల ద్వారా వక్ఫ్ అని ప్రకటిస్తే అది ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైనా, ముస్లిం అయినా నాన్ ముస్లిం అయినా ఎవరిదైనా సరే, వక్ఫ్ వాళ్ళు ఒకవేళ వాళ్ళ భూమి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారనుకోండి, వాళ్ళు వేరే వాళ్ళ భూమిని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని ప్రూవ్ చేసుకోవాలంటే చాలా కష్టసాధ్యమైన పని, అంటే చాలా ఖర్చుతో కూడిన పని అని చెప్పి ఇక్కడ ఈ బిల్లులో తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. అధికారాలను పెంచిన ప్రభుత్వం అండ్ వక్ఫ్ బోర్డు: రాష్ట్ర ప్రభుత్వాలకు వక్ఫ్ బోర్డులను పర్యవేక్షించే అధికారం ఇచ్చారు. వక్ఫ్ ట్రస్టీల్లో అవినీతి జరిగితే ప్రభుత్వం తొలగించే హక్కును పొంది ఉంది. అసలు ఇక్కడ ప్రభుత్వాలు ఎక్కడ పర్యవేక్షిస్తున్నాయండి? ప్రభుత్వాలు పర్యవేక్షించడానికి అవకాశం లేకుండా ఈ చట్టం చేశారని చెప్పి 2024 నుంచి మనం ఏదైతే ఆ బిల్లు తీసుకొస్తున్నారో దాంట్లో గగ్గోలు పెడుతున్నారు బీజేపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఫేవర్గా ఎవరైతే చేస్తున్నారో. బట్ మిగతా సపోర్ట్ చేయని వాళ్ళేమో ఈ అధికారాలన్నీ దీంట్లో తొలగిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. వక్ఫ్ ట్రిబ్యునల్ శక్తుల పెంపు: 1990 చట్టంలో వక్ఫ్ ట్రిబ్యునల్ చాలా పరిమితమైన కేసులను మాత్రమే విచారించగలిగింది. 2013 చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులపై అన్ని వివాదాలను పరిష్కరించేందుకు అధికారం ఇచ్చారు. ఇక్కడ వక్ఫ్ మండలి, న్యాయ మండలిలో ఎవరుంటారండి? ట్రిబ్యునల్ ఎవరుంటారు? అంతా ముస్లింసే ఉంటారు. వాళ్ళు ముస్లిం ఫేవరిజం చూపించి లేదా ఎక్కువగా డబ్బులున్న ముస్లింస్ ఎవరైతే ఉంటారో ఆ డబ్బులున్న వాళ్ళే ఆక్యుపై చేస్తారు, కబ్జాలు చేస్తారు. కాబట్టి వాళ్ళ లాంటి వాళ్ళకి ఫేవర్గానే ఇక్కడ తీర్పులు ఇచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి కూడా 2024లో దాన్ని సవరించారని చెప్పి తర్వాత మనం నేర్చుకుంటాం. ట్రిబ్యునల్ తీర్పును కేవలం హైకోర్టులోనే సవాల్ చేయగలరు. ఓకే, ఇక్కడైతే హైకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఇచ్చారు. బట్ ఈ హైకోర్టు వరకు వెళ్ళాలంటే చాలా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలంటుంది అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుందండి. తక్కువ ఖర్చుతో పోరాడి కైవసం చేసుకోవడం ఇకపై సాధ్యం కాదు. అంటే మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అలాంటి వాటిలోకి వెళ్ళి మనము పోరాటం చేసి వాటిని సాధించుకునే అవకాశం లేదు. హైకోర్టుకు వెళ్ళాలంటే చాలా ఖర్చులు పెట్టుకోవాలి. హైకోర్టుకు వెళ్ళే అవకాశం చాలా మందికి తక్కువగా ఉంటుంది. వక్ఫ్ ఆస్తుల లాభదాయక వినియోగం: వక్ఫ్ ఆస్తుల లీజు గడువు 30 ఏళ్లకు పెంచారు. 30 ఏళ్లకు లీజుకి ఇస్తారంట. తక్కువ రెంట్ తోటి లీజుకి ఇచ్చేసి ఎవరికో లాభం చేసేటట్టు వీళ్ళు చేసినట్టు మనకు అర్థమవుతుంది. కానీ ఇది సముచిత ధరలకే ఉండాలి. సముచిత ధరలు అంటే ఏందండి? నామినల్గా 100 రూపాయలు సంవత్సరానికి, 200 రూపాయలు సంవత్సరానికి చెప్పి వీళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళేమో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, కాంప్లెక్సెస్ ఆ భూములలో కట్టుకుంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ ఆస్తులు విలువలు పెంచుకుంటారు. వక్ఫ్ ఆస్తులను అభివృద్ధి చేయడం, లాభదాయకంగా మార్చడం ద్వారా ముస్లిం ప్రజలకు మేలు చేసేందుకు వీలుగా మార్పులు చేశారు. అసలు ఎవరికి ఫేవర్ చేయడానికి పెట్టారో మనకి అర్థమే కాకుండా ఉంది. అధికారులపై కఠిన చర్యలు: వక్ఫ్ ఆస్తులను అక్రమంగా వినియోగించే అధికారులకు 2 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధన చేర్చారు. వక్ఫ్ బోర్డులో అవినీతి జరిగితే తదితర చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. 2013 వక్ఫ్ చట్టం, ఇక్కడైతే అధికారులపైన చర్యలు తీసుకుంటారు అంటున్నారు. అధికారులు ఎవరుంటారు? గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. ఆ గవర్నమెంట్ వాళ్ళకి అసలు అవకాశమే లేదు అమ్మడానికి. ఎందుకంటే వక్ఫ్ మండలిలో ఉండే వాళ్ళంతా కూడా ముస్లిం మత పెద్దలు, ముస్లింలో ఉన్న పెద్ద పెద్ద బడా లీడర్లు ఉంటారు, శాసనసభ్యులు ఉంటారు. వాళ్ళు ఎందుకు అమనిస్తారండి? అధికారులు అమ్మడానికి అవకాశమే లేదు. బట్ ఏదో నామినల్గా కంటి తుడుపు చర్యగా ఈ అధికారులపై కఠిన చర్యలు అని చెప్పి ఒక పాయింట్ పెట్టారు, అంతే. అంతమించి ఏం అర్థం అవ్వట్లేదు. 2013 వక్ఫ్ చట్ట ప్రభావం: వక్ఫ్ ఆస్తుల అక్రమ వినియోగాలను తగ్గించిందంట, కానీ భూములు అయితే గుంజుకునే అవకాశం పెంచింది. వక్ఫ్ బోర్డులో పనితీరు మెరుగుపరిచింది. అదే చెప్తున్నారు కదా, భూములు పెంచుకునే అవకాశం పెరిగింది. ప్రభుత్వ హస్తలాఘవం పెరిగింది. దీనిపై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం జోక్యం తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి 2025 వక్ఫ్ చట్టం ఏముంది? 2025 వక్ఫ్ చట్టం ఇక్కడ ఉందండి. దానికి సంబంధించిన ప్రధాన మార్పులు కూడా ఇక్కడ ఉన్నాయి. 2025 వక్ఫ్ చట్టము లేదా వక్ఫ్ సవరణ బిల్లు 2024. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి? వక్ఫ్ బోర్డులో ముస్లిం కాని సభ్యులు:
వక్ఫ్ మండలి, కేంద్ర వక్ఫ్ మండలి మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులో కనీసం 2 ముస్లిం కాని సభ్యులు నాన్ ముస్లిమ్స్ని కూడా నియమిస్తారంట. ఓకే, ప్రభుత్వం దీని పారదర్శకత పెంచేందుకు తీసుకొచ్చిందని చెప్తుంది. కానీ ముస్లిం ఆస్తులపై ఇతరుల నియంత్రణ పెరిగే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి. నాన్ ముస్లిమ్స్ ఆ భూములపైన హక్కు పొందే అవకాశం వస్తుంది, దాన్ని వీళ్ళు కబ్జా చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు పవర్ దాని మీద ఎక్కువ అయిపోతుందని చెప్పి ముస్లిమ్స్ ఆరోపిస్తున్నారు. వివాదాస్పద వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణ. వక్ఫ్ ఆస్తులపై ఎవరి యాజమాన్యం అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించగలదు. ఇది ముస్లిం హక్కులను దెబ్బతీసే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాం. ప్రభుత్వ యాజమాన్యం పెరిగిపోద్ది, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుంది. ఇవి ప్రభుత్వం ఒకవేళ ముస్లిం ఫేవరిజం ఉన్న గవర్నమెంట్ లేకపోతే వాళ్ళు ముస్లిం ఫేవరిజంగా నిర్ణయం తీసుకోరు, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి ఈ పాయింట్ మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇది కొంతవరకు నిజం కూడా అవ్వచ్చండి. వక్ఫ్ ప్రకటించే హక్కుకు నూతన నిబంధనలు. కనీసం 5 ఏళ్ల పాటు ముస్లింగా ఉన్న వ్యక్తులు మాత్రమే వక్ఫ్ ప్రకటించే హక్కు పొందుతారు. అంటే ఇంత ముందున్న చట్టాల్లో మనకి నాన్ ముస్లిమ్స్ కూడా ముస్లింకి సంబంధించిన మత కార్యక్రమాలకి, అలాగే దాతృత్వ కార్యక్రమాలకి, డొనేషన్స్కి వాళ్ళ సొంత భూములను, వాళ్ళకి నచ్చిన ఆస్తులను వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు, నాన్ ముస్లిమ్స్ కూడా. కానీ ప్రజెంట్ అయితే ముస్లిమ్స్ మాత్రమే, ముస్లింగా ఉన్న 5 ఏళ్ల పాటు ముస్లిం అంటే ముస్లిం ప్రాక్టీసింగ్ అని చెప్పి ఇంగ్లీష్లో మనకు నిన్న లోక్సభ రాజ్యసభ స్పీచ్లలో విన్నాను. ప్రాక్టీసింగ్ ముస్లిం విత్ 5 ఇయర్స్ ప్రాక్టీసింగ్ ముస్లిం ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వక్ఫ్ ప్రకటించే హక్కు పొందుతారు. అంటే వాళ్ళు మాత్రమే డొనేట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మనకి కొత్త నిబంధన తెచ్చారు. ఇది అసలు ఉద్దేశాన్ని కాపాడేలా ఉందని చెప్పినా మరికొందరు దీన్ని పరిమితిగా భావిస్తున్నారు. అంటే ఎవరు పడితే వాళ్ళు డొనేట్ చేయడానికి, అంటే జస్ట్ 1 ఇయర్ ముస్లింగా ఉన్నవాడు డొనేట్ చేయడానికి అవకాశం లేదు, అలా ఇలా అని చెప్పి వీళ్ళు అలాగే ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే ఎవడు ఏందని చెప్పి డిఫినిషన్ లేదు. ఇదంతా కూడా ముస్లిమ్స్ మీద కంట్రోల్ తీసుకురావడానికి, అంటే ముస్లిమ్స్ని ప్రాక్టీసింగ్ చేయకుండా నిబంధనలు పెట్టేటట్టు ఉంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు. వక్ఫ్ బై యూజ్, ఉపయోగం ద్వారా వక్ఫ్ విధానం రద్దు. వక్ఫ్ బై యూజ్ అంటే ఉపయోగం ద్వారా వక్ఫ్ విధానం రద్దు. ఇప్పటివరకు ఏదైనా భూమి ముస్లింల మతపరమైన ఉపయోగంలో కొనసాగితే అది వక్ఫ్ ఆస్తిగా మారేది. కొత్త చట్టం ప్రకారం ఇప్పుడు తప్పనిసరిగా ప్రకటన ఉండాలి, లేకపోతే ఆ భూమిని వక్ఫ్గా పరిగణించరు. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఆ భూమి వక్ఫ్ భూమిగా ఉంటే మాత్రమే దాన్ని వక్ఫ్గా యూజ్ చేసుకో అవకాశం వచ్చింది. తర్వాత దాన్ని వక్ఫ్గా ప్రకటిస్తే ఆ భూమిని నాన్ వక్ఫ్ భూమిగా కన్సిడర్ చేస్తామని చెప్పి ఇక్కడ ఈ పాయింట్ అర్థమవుతుంది. వక్ఫ్ బై యూజ్ అంటే ఆ భూమి వక్ఫ్గా ఉపయోగంలోనే ఉండాలి. ఓకే, వక్ఫ్గా అంటే ముస్లింలు మతపరమైన కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాలకి ఆ పర్టికులర్ ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో దాన్ని వక్ఫ్లో ఉపయోగిస్తూ ఉండాలి. ఉపయోగించకపోతే ఏమవుతుంది, దాన్ని నాన్ వక్ఫ్ భూమిగా ప్రకటించేసి ప్రభుత్వాలు కంట్రోల్లో తీసుకుంటాయని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. ప్రాతినిధ్యానికి మరియు మహిళలకు ప్రాతినిధ్యం. కేంద్ర వక్ఫ్ మండలి మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో కనీసం 2 ముస్లిం మహిళలు, ఇక్కడ 2 కాదు 2 ముస్లిం మహిళలు సభ్యులుగా ఉండాలి. ఇది లింగ సమానతకు ఉద్దేశించిన మార్పుగా చెప్పబడింది. అంటే ఇంత ముందున్న వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలకు అసలు ముస్లిం మహిళలకు ప్రవేశమే లేదు. ముస్లింలకి ఆస్తులలో కూడా సమాన అవకాశాలు ఉండేవి కాదు. వాటిని సమాన అవకాశాలు తీసుకొచ్చే ఉద్దేశంతో, మహిళలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ఈ చట్టంలో వాళ్ళు అమెండ్మెంట్ చేసినట్టు చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రభావం, స్పందనలు. మొత్తానికి ప్రభుత్వం వాదన ఎలా ఉంది? ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో అవినీతిని తగ్గించడానికి, పారదర్శకత పెంచడానికి ఈ చట్టం అవసరం అని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది. బట్ విమర్శకులు, అంటే సపోర్ట్ చేయని వాళ్ళు ఏమంటున్నారు, ముస్లిం ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణ పెంచే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారని, ఇది మతపరమైన హక్కులను దెబ్బతీస్తుందని ఆరోపిస్తున్నారు. బట్ ఇది బడా ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో, మన పెద్దన్నలు, ముస్లిం పెద్దన్నలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ వాదన చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరైతే చోటమోటా అంటే చిన్నవాళ్ళు, బడుగు బలహీనలు ఎవరైతే ఉంటారో ముస్లిమ్స్లో, వాళ్ళైతే దీన్ని హర్షిస్తున్నారు. లేడీస్ కూడా దీన్ని చాలా బాగుందని చెప్పి ఒప్పుకుంటున్నారని చెప్పి నేనైతే యూట్యూబ్ ఛానల్స్లో వీటిలో కామెంట్స్ ద్వారా నేను అర్థం చేసుకున్నట్టు నాకైతే అనిపించింది. ఈ బిల్లు ప్రజెంట్ అయితే ఆమోదం పొందింది పార్లమెంట్లో. ఇక రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది అధికారిక చట్టంగా మారుతుంది. తర్వాత ఇది ఎలాంటి ఇష్యూస్కి దారితీస్తుంది లేదా ఎలాంటి విమర్శలకు అవకాశం ఇస్తుంది, తావిస్తుంది అని చెప్పేది మనము తర్వాత డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే ఇది మన వక్ఫ్ బోర్డుకి సంబంధించిన పూర్తి సమాచారం అండి. వక్ఫ్ అంటే ఏంటి, 2013 వక్ఫ్ చట్టంలో ఏముంది, 1995 చట్టంలో ఏముంది, 2025 చట్టంలో ఏముంది, అంతా కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నేను ఇలాంటి వీడియోస్ తర్వాత లేటెస్ట్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి కదా, వాటి మీద కూడా నా యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ అనేది నేను తయారు చేయాలనుకుంటున్నాను వీడియోస్ రూపంలో. సో నన్ను
ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే నా ప్రావీణ్యం ఎలా ఉంది, అంటే నేను మాట్లాడే తీరు ఎలా ఉంది, సూటిగా ఓకే మాట్లాడుతున్నానా, లేకపోతే విమర్శలు ఎక్కువ చేస్తున్నానా, ఎక్కువగా కామెంట్ చేస్తున్నానా, వాళ్ళని వీళ్ళని కించపరిచేటట్టు మాట్లాడుతున్నా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలపగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.